మన సంప్రదాయంలో ప్రతి ఏటా 3 నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. మొదటివి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండోవి భాద్రపదంలో గణపతి నవరాత్రులు, మూడోవి అశ్వయుజంలో శరన్నవరాత్రులు. అందులో వినాయక నవరాత్రులు అయితే ఊరు వాడ వైభవంగా జరుగుతాయి. గణపతి ఆరాధన భక్తుల ఎమోషన్తో కూడుకున్న అంశం. విఘ్నేశ్వరుడంటే విఘ్నాలకు అధిపతి అని అర్థం. విఘ్నాలు తొలగాలన్నా, దృష్టి దోషాలు పోవాలన్నా, పనులు విజయవంతంగా పూర్తి కావాలన్నా, విద్య బుద్ధి సిద్ధి మోక్ష ప్రాప్తి కలగాలన్నా వినాయకుడి ఆరాధన తప్పకుండా చేయాలి పురాణాలు చెబుతున్నాయి. చౌటుకూరు మండలంలో బొమ్మారెడ్డిగూడెం తాండాలో వినాయక చవితి సందర్భంగా దేవుని వేప చెట్టు దగ్గర గణనాథుని పూజలు అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలందరి సమక్షంలో పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇందులో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఛత్రపతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని, రైతు ఆనందోత్సవాలు నిండాలని ఈ సందర్భంగా వారు కోరారు. భక్తులు ఈసారి కోరుకున్న కోరికలు వచ్చే వినాయక చవితి వరకు నెరవేర్చే విధంగా స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మేఘరాజ్ నాయక్, గణేష్ నాయక్, డీలర్ కిషన్, లక్ష్మణ్ దంపతులతో కలిసి పూజలు నిర్వహించారు. వీరితో పాటు గ్రామస్తులు రాములు నాయక్, సర్వన్ నాయక్, శివరాం, యువజన సభ్యులు చిరంజీవి, సుధీర్, అరవింద్, ప్రవీణ్, లడ్డు, ముఖేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.